హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చిన చూడండి ఫ్రెండ్స్. ఇది వెనకటి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళే చేస్తారు. మన ఇప్పటి వాళ్ళతోటి కాదు అంటే ఖచ్చితంగానే కాదు అని చేయరాదని అంతే. దీన్ని జల్లెడ అంటారు. జల్లెడ పడుతుంది ఇప్పుడు అది ఇస్తే మీదికి వచ్చేది అడ్లు అట్లా జల్లెడ దింపుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీద అట్లా అడ్లు వచ్చినాక అడ్లను తీసి ఇటు సాట్లో పోసుకుంటుంది. తర్వాత సాట్లకి వెళ్ళి చెరుగుతుంది కావచ్చు, చెరుగుతుంది కూడా. దాంట్లో కూడా కొద్దిగా చిన్న ఇసుక వచ్చినా అది కూడా వన్ సైడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అసలు ఇప్పుడు ఇసుకని వన్ సైడ్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అట్లా బాగా టాయిలెట్ మనం బాగా చేసి ఏజీ పడ్డది కదా, ఆమెకు తెలిసి ఉంటుంది అది బాగా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. అటు జల్లెడ పెట్టేసి అయిపోయింది. అంటే అట్లా వన్ సైడ్ పెరిగితే ఇసుక నెక్స్ట్ సైడ్ పెడుతుంది, అడ్డు వన్ సైడ్ ఒక పక్క వస్తుంది. చూడండి అవుతున్నాయి. అడ్డు ముందరికి వచ్చేసి ఆ ముందరికి వచ్చి కూడా వన్ సైడ్ వెళ్తాయి, అట్లా వన్ సైడ్ వెళ్తాయి. ఎంత మంచిగా చూడడానికి చాలా గమ్మత్తుగా ఉన్నాయి. చాలా మంచిగా కూడా చేస్తుంటాను. మెచ్చుకోవాలి వాళ్ళు. ఇంత ఏజీలో కూడా ఇంత కష్టపడుతుంటే గ్రేట్ అమ్మది, చాలా గ్రేట్. ఒప్పుకోవాలి ఎవరైనా. అట్లా వన్ సైడ్ అట్లనే వన్ సైడ్ ఏమో మంచి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పైకి అవుతుంది, దాన్ని కిందకి వస్తుంది. చూడండి కదా, అడ్డం తీసి ఇప్పుడు వేసి ఇది కుప్ప అవుతుంది కదా, గిట్ట ఎక్కువసేపు గిట్ట కూడా తీసుకురావాలి. మళ్ళీ అవుతాను తీసుకొచ్చిన అవన్నీ మళ్ళీ వంట అవుతుంది చేసేసి చేస్తుంది. దేవినట్టు అంటే కూడా ఇసుక వన్ సైడ్ నీళ్ళు వచ్చిన కూడా ఇసుకని కూడా తీసేస్తుంది. వన్ సైడ్ ఇసుక చూడండి ఫ్రెండ్స్, కూడా ఇసుకని తీసేసి ఇప్పుడు సాట కూడా అలక అయితే ఆమె కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. అది అట్లయినా ముందరికి వచ్చేసినాయి. చూడండి చాలా గమ్మత్తు ఉంది. చూస్తేనైతే ఇది జరగాలని వీడియోలో మాత్రం స్లోగా అనిపిస్తున్నాయి. చేసే పని ఆమె చాలా కష్టపడుతుంది. చూడండి, అప్పటి నుండి చేసింది ఇప్పుడు ఒక 10 కిలోల అట్లయినా వచ్చింది. 10 కిలో కూడా అయితే మళ్ళీ డౌట్ ఉంటుంది. ఈ విషయం కూడా చూడాలి. చేసే విధానం చూడండి. వన్ సైడ్ చేస్తుంది. ఇసుకకి వెళ్ళి ఇసుక పెద్ద ఉంది కదా, మళ్ళీ మట్టి పడుతుంది. జలవ అవుతుంది వంట మట్టి అసలు అట్లా ఏమి అన్న ఏర్పడుతుంది. ఎగబట్టి తర్వాత సాట నుంచి మట్టిలోకి వెళ్ళి దాన్ని అంత సాగు చేసి మళ్ళీ జల్లెడ పెడుతుంది. చూడు అని మెచ్చుకోవాలి. గ్రేట్ అమ్మాయి. ఇంత ఓకే కూడా కావాలి కదా ఈ ఏజీలో కూడా. చాలా ఏజ్ ఉంది కానీ మేము అంత కష్టపడుతున్నారు. చాలా గ్రేట్. మనం ఇప్పుడు ఈ రోజులలో కొంచెం చేసి అలిచిపోయి సపరేట్ ఉంటాం. చూడండి, పగలు అడ్డసేపు పందాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే అంతే కదా. ఇది కూడా కష్టపడే వాళ్ళకు కష్టం విలువ తెలుస్తుంది. మరి అలా ఉంటుందని కూడా ఫీల్ కావద్దు. ఎందుకంటే ఆమె ఏజ్కి తగ్గ ఫలితం లేదు. చూడండి మీరే.